మా జ్యేష్ఠమాసం తర్వాత వచ్చేటటువంటిది ఆషాఢమాసం. ఆషాఢ అన్న మాటకు అర్థం ఏమిటంటే యథార్థానికి బ్రహ్మచారి చేతిలో పట్టుకున్నటువంటి మోదుగ కర్ర అని అర్థం. బ్రహ్మచారి యొక్క చేతిలో పట్టుకోబడినటువంటి మోదుగ కర్రకి ఆషాఢము అని పిలుస్తారు. ఆషాఢమాసమునకు ఒక ప్రత్యేకత ఏమిటంటే ఆషాఢమాసంలో ఏ విధమైనటువంటి పుణ్యకార్యములు జరగవు, తిథులు ఉండవు. అందుకని ఆషాఢమాసం అంతా దేని కొరకు కేటాయించబడింది అంటే కేవలముగా జీవితాన్ని జీవుని యొక్క ఉన్నతి కొరకు పాటుపడడానికి కావలసినటువంటి రీతిలో కాలాన్ని ఉపయోగించుకుంటారు. అందుకే అసలు ఏకాదశి నిజానికి ఎక్కడ ప్రారంభం? చైత్రమాసంలో ఉన్న ఏకాదశి ప్రారంభం, కానీ దాన్ని ప్రథమ ఏకాదశి అనరు. ఆషాఢమాస శుక్లపక్షంలో వచ్చేటటువంటి ఏకాదశి